ఇగో ఇక్కడ చూస్తురు, ఇది కౌన్సిలింగ్ యాక్టివా. ఇది మాత్రం రేటు మాత్రం 1100 రూపాయలు. ఇది గడ్డికి మాత్రం తగిన గడ్డి, ఎంత తీసిమార్కని గడ్డి అయినా ఆ గడ్డిని చంపే శక్తి దీంట్లో ఉన్నది. ఈ రోజుకు 15 రోజులు టోటల్గా వచ్చేసి ఈ రకంగా చనిపోయింది. నేను మాత్రం ఫస్ట్ గంట మందులు, యూరియా, బిస్, పొటాషు, అమ్మోనియా మొత్తం టోటల్ కలుపుకొని చల్లేసిన. ఇది వచ్చేసి 90 గ్రాములు ఉంటుంది ఈ మందు. దీని రేటు మాత్రం 1100 రూపాయలకు, ₹1 తక్కువ రాదు. గడ్డి మాత్రం టోటల్గా చూసుకుంటే కంప్లీట్గా ఇగో ఈ విధంగా చనిపోతుంది. పొలానికి మాత్రం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ పొలానికి మాత్రం ఏం ప్రాబ్లం కావడానికి అవకాశం లేదు. చాలా వరకు రిజల్ట్ కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టుగా అయితే మీకు ఇంకా ఏ విధంగా చల్లాలి ఇది, ఈ ప్యాకెట్ అనేది 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని మనకు ఓపిక ఏ విధంగా ఉంటుంది. ఉష్కెలు కలుపుకుంటావా, లేదు మసాలాలు కలుపుకుంటావా, లేదు మనకేది పంపు స్ప్రే చేసుకుంటామా, ఏ రకంగా చేసుకున్నా మనకు గడ్డి చనిపోయే అవకాశం. నేను మాత్రం మ్యాక్సిమం ఉష్కెలు కలుపుకొని యూజ్ చేసిన కాబట్టి నాకైతే మాత్రం ఈ విధంగా గడ్డి చనిపోయింది. పొలానికి మాత్రం ఏం బీమార్ అనేది నో ప్రాబ్లం కాలేదు, ఏ ప్రాబ్లం కాలేదు. ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంది విరాత్ అని అంటారు. ఇది గంట మందు లోపల కొంచెం మిక్స్ చేసుకోవాలి. గంట మందు లోపల అంటే మనము ఇది విరాత్, ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది విరాత్. అయితే ఇదేంది చాపత్త కలర్ లాగా ఉంటుంది. ఇదేమనంటే మనం చల్లిన తర్వాత చల్లినాక 5 నిమిషాల వరకు నీళ్ళు మొత్తం పెండ కలర్ అయిపోతాయి. మొత్తం మడి లోపల ఏమి మడికైతే చల్లుకుంటూ పోతుందో ఆ మడి లోపల మొత్తము టోటల్గా అయితే నీళ్ళు పెండ కలర్ అయిపోతాయి. ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. దీని ఏరు చూడండి, ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది చూడు. ఇదే విధంగా లోపల ఉడకము ఏర్ అనేది తెల్లగా అయ్యి మనకు ఏర్ లోనికి పోని గుడకం అవకాశం వచ్చేసింది. దీని వలన ఇంకొకటి గుడకం చూపిస్తుంది గంట. ఇంకా 2 ఉంటాయి, ఇది ఒకటే కాదు. ఇవి మొత్తం టోటల్ కలుపుకుంటే ఇదొక ప్యాకెట్ వచ్చేసి మొత్తానికి మొత్తం ₹350. ఇదొక్కటే ప్యాకెట్ 1 ఎకరానికి 1 కిలో ఉంటుంది ఇది. అయితే దీని తర్వాత ఇంకొకటి ఏమది, ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఈ మందు, ఇది కూడా గంట మందు 1 kg ఉంటుంది. ఇది అది 2, ఇవి 2 మసాలాలు కలుపుకోవాలా. ఇంకొకటి నెక్స్ట్ ఏమదంటే ఇంకొకటి ఉడకం వస్తుంది. అది విగ్గర్ రాజా అని ఉంటుంది. అది ఉడకం చాపత్త కలర్ లాగానే ఉంటుంది. మసాలాలు కలుపుకుంటే తెల్లగా ఉన్న మసాలా కానీ మొత్తానికి మొత్తం మన బొగ్గులాగా అయిపోతుంది. విగ్గర్ రాజా అని అంటారు దాన్ని, విగ్గర్ రాజా. దీన్ని ఇంతకుముందు చూసింది విరాత్. ఇవి 3 కలుపుకొని మనం పొలాల ఎంత మంచిగా చల్లుకుంటా పోయినాక మనకు రిజల్ట్ అనేది ఎంత బాగా వస్తుందంటే అంత బాగా రిజల్ట్ వస్తుంది. మళ్ళీ దీంట్లో లోపల మనకు ఏదన్నా పురుగు వచ్చే అవకాశం ఉన్నది, పురుగు ఉన్నదని అనుకుంటే గుడకము దాని మీద చూసుకున్నా కానీ ఖచ్చితంగా మనం పురుగు మందు గుడకము వాడకం చేసుకోవచ్చు. ఏ విధంగా వాడకమని అంటే అదే పురుగు మందు ఈ మసాలా లోపల ఈ మొత్తం కలిపిన తర్వాత వచ్చేసి ఆ పురుగు మందు ఉడకం ఇలా కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే మనకు క్లారిటీ ఆల్రెడీ కనపడుతుంది. ఇది మాత్రం 100% రిజల్ట్ అనేది ఇది. నేనైతే మాత్రం పొలం వేసేసి 20-25 రోజులు అయింది. అదే 25 రోజుల వరకు నేను ఈ గంట మందులు మొత్తం మసాలా గంట మందులు ఈ ప్యాకెట్లు మొత్తం టోటల్ కలుపుకొని చల్లేసినాక తర్వాత వచ్చేసి ఆ గడ్డి మందుని చల్లిన. నాకైతే రిజల్ట్ మాత్రం చాలా వరకు బాగానే కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే కొంచెం గడ్డి గుడకం మీకు కనపడుతుంది చూడు, చిన్నగా. అది గుడకం చనిపోవడానికి అవకాశం అంటే చూడండి మొత్తం మొదలు అనేది ఎర్రబడిపోయింది. ఇదిగా పెరగడానికి గుడకం అవకాశం లేదు, చనిపోయడానికి గుడకం దీనికి అవకాశం వచ్చేసింది. కాకపోతే ఇది మాత్రం చాలా వరకు పనిచేస్తుంది. ఇది గంట మందులు మొత్తం ఇవి అంటే ఒకటి విగ్గర్ రాజా అనేది ఒకటి ఉంటుంది గంట మందు. దాని తర్వాత వచ్చేసి ఇటు సైడ్కి ఉంటుంది ఉన్న జుడు ఈ గంట మందు. ఇవి 2 గంట మందుల కిందకి వస్తుంది. అయితే ఇవి 2 కలుపుకొని ఇవిట్లల్లో ఇంకొకటి విగ్గర్ రాజా, మొత్తం విరాత్ విగ్గర్ రాజా. దీని పేరు ఒకటి ఏంటంటే మనకు కొంచెం క్లారిటీ కనపడతలేదు కదా, ఇక్కడ నేను మీద ఫోటో ఇస్తాను. దీన్ని మాత్రం యూజ్ చేసుకుంటే ఎంత బాగా అంటే అంత బాగా పనిచేస్తుంది. కాకపోతే మాకు రిజల్ట్ మాత్రం చాలా వరకు వచ్చేసింది. మరి మీరు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే ఇది ఎంత క్లారిటీగా అంటే అంత క్లారిటీగా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మళ్ళీ పెట్టాను, ఇది కౌన్సిలింగ్ యాక్టివ్ అనేది.
ఇది చాలా వరకు గడ్డిని మాత్రం చంపేసింది. ఇగో ఈ ప్యాకెట్లు అయితే మనకు ఒక ప్యాకెట్ 1 కేజీ ఉంటుంది, ఒక ప్యాకెట్ 1 కేజీ ఉంటుంది. ఇది రిజల్ట్ మాత్రం చాలా వరకు చూపిస్తుంది. ఈ రెండిట్లల్లో ఇంకొకటి విగ్గర్ రాజా కలుపుకోవాలి. విగ్గర్ రాజా ఇప్పుడు వస్తుంది చూడండి. ఇగో ఈ విగ్గర్ రాజా ఇది కూరగాయ పంటకైనా ఏ దానికైనా ఇది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది ఎంత వచ్చేసి దీని గ్రాములు వచ్చేసి 250 గ్రాములు ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 900 రూపాయలు. ఇది ఒక్క ప్యాకెట్ 2 ఎకరాలకు వస్తుంది. అవి కూడా 2 ఎకరాలకి మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ 3 ప్యాకెట్లు మసాలాలు కలుపుకుంటే ఒక్కొక్క ప్యాకెట్కు 900 మొత్తం. ఆ విరాత్క్ అనేది 350. టోటల్ కలుపుకుంటే మొత్తం మనకు మసాలాలు కలుపుకుంటే తెల్లంగా ఉన్న మసాలా మొత్తం కర్రెగా మనం ఎట్లాంటి మనం మంట పెట్టుకొని అగ్గి చల్లారిపోయి బొగ్గు అవుతుంది చూడు, బొగ్గు కలర్ అవుతుంది అన్నట్టు ఈ మందు. అయితే దీని వలన మనకు పొలం అనేది చాలా వరకు గంట పోసే అవకాశం ఉన్నది. పిల్లలు అనేది పిలకల గుడకం చాలా పుట్టే అవకాశం ఉన్నది. మనకి ఏ విధంగా అంటే ఈ దిగుబడి గుడకం చాలా అంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనకు ఈ మందులు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. ఇవి మాత్రం ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి మినిమం 2 సంవత్సరాలు అవుతుంది ఈ మందులు వచ్చేసి. నేను ప్రతి సంవత్సరం ప్రతి సాల్కి అంటే ప్రతి ఒక్క పంటకు అంటే ఎప్పుడు పంట పెట్టినా వరి పొలానికి ఇదే మందులని నేను యూజ్ చేస్తాను. కాబట్టి నాకు చాలా వరకు రిజల్ట్ చూపిస్తుంది ఈ విగ్గర్ రాజా వచ్చేసి విరాత్ అనేది. ఇంకొకటి అది మళ్ళీ దాని పేరు కూడా కొంచెం నాకు ఐడియా వస్తలేదు. అక్కడ మీకు చూపించిన అది మీకు కనబడుతుంది. దాన్ని మళ్ళీ మీకు ఫోటో పెడతాను మీరు చూసుకున్నట్టుగా అయితే ఇవి మాత్రం ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క ప్యాకెట్ 2 ఎకరాలకు పనిచేస్తాయి. ఈ ఎకరానికి ఉంటుంది, అర్ధ ఎకరకు ఉంటుంది, 2 ఎకరాలకు ఉంటుంది, ఎన్ని ఎకరాలకంటే అన్ని ఎకరాలకు ఉంటుంది. కాకపోతే ఇవి మాత్రం మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత అవకాశం మనకు రిజల్ట్ చూపించడానికి. కాకపోతే మేము ఈ వీడియో చేయడం ఏంటంటే ఈరోజు సాయంత్రం కాబట్టి మాకు ఇక్కడ పొద్దు గోకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేశాము. మాకైతే రిజల్ట్ ఈ రకంగా చూపిస్తుంది. మరి దీని మీద మీకు కామెంట్ ఏం పెడతారు, దీని మీద ఎన్ని లైకులు వస్తాయో చూసుకుంటా. ఈ మందులు మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకున్నట్టుగా అయితే ఇది 100% మాత్రం చాలా వరకు రిజల్ట్ మాత్రం చూపిస్తుంది. మాకైతే మాత్రం పొలానికి మాత్రం నో ప్రాబ్లం. కొంచెం అగ్గి తెగులు లాగానే కొంచెం ఆడాడ అగ్గి తెగులులాగా కొడుతుంది. అయితే ఈ అగ్గి తెగుల గుడకం ఇది ఉపయోగపడుతుంది. రానియది అగ్గి తెగులను గుడకం రానియది చాలా వరకు మాత్రం పనిచేస్తుంది. ఇది ఎవరికైనా తెలియని వారికి ఉంటే గుడకం తెలిపండి. ఇది మాత్రం మీకు 100%. మళ్ళీ మీకు ఒకటి ఏంటంటే పురుగు వచ్చే అవకాశం ఉన్నదని అనుకుంటే దాని లోపల లాంబ్డనా వేరే ఏదైనా తీసుకొని చల్లుకుంటే ఉడకం మీకు చాలా బాగా పురుగు ఉడక చనిపోతుంది. కాబట్టి ఇది మాత్రం చాలా అవైలబుల్గా ఉన్నది. కానీ ఈ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసుకొని మరిన్ని వీడియోల గురించి వెయిట్ చేయండి. ఇంకా మేము చాలా వరకు పెడతాము. మరి మా వీడియో కామెంట్ పెట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కండి. ఈ వీడియో ఎంతవరకు దాకా పోతారో వాళ్ళు కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.